మేము ఎక్కడికి వెళ్ళాము, మా పాపకు అక్షరాభ్యాసం ఎక్కడ చేయించాము, ఎలా అప్రోచ్ అయ్యాము అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూసేయండి వీడియో. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మ్యూజింగ్స్. మేమైతే శృంగేరి వెళ్ళిపోయాము మా పాపకు అక్షరాభ్యాసం కోసం. ఇక్కడ టికెట్ ఉంటుందన్నమాట. సో మన పాప పేరు నక్షత్రం చెప్తే వాళ్ళు టికెట్ ఇస్తారు. అది 500 కాస్ట్ ఉంటుంది. సో దాంట్లోనే అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. నేను ఏమేమి ఇంక్లూడ్ అవుతాయో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ శారీ అండ్ అబ్బాయిలకైతే పంచలు ధోతులు అవి మ్యాండేటరీ అనమాట. ఒకవేళ లేవు అనుకుంటే అక్కడ మనకు లోపలే గుడి లోపలే ఇస్తారనమాట, మనం కొనుక్కోవాలి. ఇంకా సో మార్నింగ్ 8:30 నుంచి 11 వరకు అక్షరాభ్యాసం ఈ ట్రిప్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. మేమైతే ఫస్ట్ ట్రిప్కి వెళ్ళిపోయాము, అంటే 7:30 కల్లా టెంపుల్లో ఉన్నాము. 500 కట్టినందుకు మనకు ఇత్తడి ప్లేట్ అండ్ దాని మీద ఒక పసుపు కొమ్ము అండ్ స్లేట్ ఇస్తారనమాట. సో మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకు. 500 కట్టాం కదా అందుకని. అండ్ పంతులు గారు ఉంటారు, వాళ్ళు ప్రాసెస్ చెప్తూ ఉంటారు. కన్నడలో చెప్తారు, తెలుగులో చెప్తారు, ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళు చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇంకా కాకపోతే ఏంటి అని అంటే 8:30 అంటారు, కానీ మీరు 7కి అలా టెంపుల్లో ఉండేలాగా చూసుకోండి. మేమైతే 7:30కే ఆ మఠంలోకి వెళ్ళిపోయాము, అక్షరాభ్యాసం మఠంలోకి. తర్వాత అంటే కరెక్ట్ 8:30 కంటే మొత్తం ఫుల్ అయిపోతాయి, అసలు దొరకదు. సో ట్రిప్స్ వైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళందరూ బయట వెయిట్ చేయాల్సిందే. ఇంకా మా పాపకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనమాట, ఎప్పుడెప్పుడు రాయాలి అన్నట్టు ఉంది. సో ఫస్ట్ అయితే చాలా గోల చేసేసింది. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈమెకు 2 years అయినా అని అడుగుతున్నారు తన మాటలు చూసి. అలా చాలా గోల చేసింది. ఇంకా తర్వాత రాయిస్తుంటే కొంచెం రిలాక్స్ అయ్యి రాస్తుందనమాట. టెంపుల్ వైబ్ అయితే అసలు చెప్పరాదు, సూపర్ అనమాట. ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మీరు టెంపుల్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి వేదాలు అనమాట. అక్కడ వేదాల పాఠశాల కూడా ఉంది. అంటే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు అక్కడ ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళినా మఠాలు ఉంటాయి. మీరు లోపల తిరుగుతున్నంతసేపు మీకు వేదాలే చెవులో వచ్చేస్తాయి కదా, సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. సో మా పాప అయితే మంచిగా రాసేస్తుంది. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు, అక్కడ మన లాంగ్వేజ్లో రాపిమంటారనమాట ఐఈలో. కానీ నేను అక్కడ ఎవరిని తప్పుబట్టట్లేదు. కొందరైతే అసలు ఏబీసీ కూడా కాదు, A to Z వరకు రాయించేశారనమాట పిల్లలతో స్లేట్ మీద. అది ఎందుకు నేర్చుకుంటారు కదా, ఆగండి పాపం అనిపించింది. సరే ఎవరిష్టం వాళ్ళది అంతే. ఇంకా టెంపుల్ వైబ్ అయితే సూపరు. ఇంకా మా పాపనైతే మొత్తం ఎక్స్ప్లోరర్ లాగా మంచిగా తిరిగేస్తుంది. చూసుంటారు వీడియోలో. నేను ఇంకా అంటే మొత్తంగా తీయలేదు, కొంచెమే తీసాను అనమాట. అక్కడ స్వామివారు మఠ అధిపతి అంటారు కదా శృంగేరి, సో వారు ఉన్నారనమాట. కొంచెం బిజీగా ఉంది. అండ్ ఏనుగులు ఉంటాయి, 2 ఏనుగులు అనమాట. కానీ అవి లైన్ అలా అయితే వస్తాయి టెంపుల్లోకి, మంచిగా మంది తీసుకుంటాయి, ఆశీర్వదిస్తాయి అన్నమాట. ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.